హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. రైతు భరోసా డబ్బులు ఈరోజు రావు, ఖాతాల్లోకి నగదు బదిలీ ఎప్పుడంటే అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. రైతు భరోసా పథకం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. అర్హులైన రైతులకు ఎకరాల ప్రకారం పెట్టుబడి సాయం రేపటి నుంచి వారి ఖాతాలో నేరుగా జమ కానుంది. ఆదివారం గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభిస్తారు. కొత్త వారికి అవకాశం. కొత్తగా పట్టదారు పాసు పుస్తకాలు పొందడం, గతంలో బ్యాంక్ ఖాతా నంబరు, ఐఏఎఫ్సి కోడ్ తప్పుపడటం, ఖాతా నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలతో వేలాది మందికి రైతు బంధు నిలిచిపోయేది. ఇప్పుడు ఆ సమస్యల్ని సరిచేసుకుని సంబంధిత పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద సమర్పించేందుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఈ వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చిట్టా 2-3 రోజుల్లో సిద్ధం. ఇటీవలే రాష్ట్రంలో గ్రామాల వారీగా చేపట్టిన సర్వేలో నంబర్ల వారీగా సాగుకు పనికిరాని భూములను గుర్తించారు. ఆ విస్తీర్ణం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు పోర్టల్ నుంచి తీసివేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తహసీల్దార్లు CCLAకు చెందిన జాబితాల్లోనూ ఈ వివరాలు పొందుపరుస్తున్నారు. కేవలం సేద్యం చేయడం లేదని మాత్రమే జాబితాలో పేర్కొంటారు. కానీ పట్టా భూముల వివరాల్లో ఎలాంటి తేడాలు ఉండవు. ఒకే సర్వే నంబర్లో కొంత సాగు యోగ్యమైనది, మరికొంత సాగు యోగ్యం కాని భూమి ఉన్నప్పుడు ఆ వివరాలను తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు విభజిస్తున్నారు. 2-3 రోజుల్లో ఈ పని పూర్తి కానున్నట్టు వారు తెలిపారు. గత సీజన్ మాదిరిగానే సాయం విడుదల. ఈ సీజన్ నుంచి ఎకరాకు 6,000 చొప్పున ఏడాదికి 12,000 భరోసా కల్పిస్తున్నట్లు కొత్త ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మాదిరిగా తొలి రోజు ఎకరం లోపు, ఆ తర్వాత ఎకరంన్నర, 2 ఎకరాలు ఇలా విడతల వారీగా ఈ కుబేర్ విధానం ద్వారా ఖాతాల్లో నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.